అవసరాల కోసము పనుల కోసము వ్యక్కన కోసము సత్యాన్ని పక్కన పెట్టొద్దు. ఈ జీవిత ప్రయాణంలో సత్యమే మనకు నిజమైన దారి. మరువొద్దు, అవసరాలు వస్తాయి, పనులు వస్తాయి, మనిషి మనిషితో బంధాలు వస్తాయి. కానీ సత్యాన్ని వదిలేస్తే జీవితం ఖాళీగా మారిపోతుంది. గుర్తుంచుకో, పుట్టిన క్షణం నుండి చివరి శ్వాస వరకు ఏదో ఒక పని, ఏదో ఒక అవసరం. ఇవన్నీ ముగిశాక ధ్యానం చేద్దాం అనుకుంటే ఆ రోజు ఎప్పటికీ రాదు. ఇది నిజం. ఇవాళ ఉన్న పనులు రేపటికి ఉంటాయి, రేపటి పనులు మరుసటి రోజుకు ఉంటాయి. అలా వాయిదా వేస్తూ పోతే జీవితం అంతా గడిచిపోతుంది. తెలుసుకో, అవసరాల కోసము పనుల కోసము వ్యక్తుల కోసము సత్యాన్ని పక్కన పెట్టొద్దు. సత్యం కోసం ఒక అడుగు వేస్తే జీవితం మొత్తం వెలుగుతో నిండిపోతుంది. ప్రతిరోజు కొద్దిసేపైనా మనలోకి మనం చూసుకోవాలి. కొద్దిసేపైనా ధ్యానం చేసి మనసును నిశ్శబ్దములో ముంచేయాలి. కొద్దిసేపైనా ధ్యానం వినాలి, మనసులో వెలుగులు నింపుకోవాలి. అలా చిన్న చిన్న అడుగులు వేస్తే జీవితం మహాయాత్రగా మారుతుంది. సత్యాన్ని జీవించేవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. అతని లోపలే విశ్వం ఆనందంగా నర్తిస్తూ ఉంటుంది. సత్యం మాట్లాడే నోటిలో భయం అనే మాట ఉండదు. సత్యాన్ని నడిచే అడుగులు చరిత్రలో మార్గం చూపుతాయి. ఇలా వాయిదా వేస్తూ ఉంటే ఎక్కడ వేసిన గొంగళో అక్కడే ఉంటుంది. మార్పు లేకుండా, పురోగతి లేకుండా జీవితం మెల్లగా ముగిసిపోతుంది. అది మనకు కావాలా లేదా
కావాలా ఇప్పుడే నిర్ణయం తీసుకో ఇప్పుడే మొదలు పెట్టు అవసరాలు ఎంత ఉన్నా సత్యాన్ని వదిలిపెట్టొద్దు పనులు ఎంత ఉన్నా ధ్యానం పక్కన పెట్టొద్దు ప్రతిరోజు కొద్దిగా సత్యం జీవిస్తే జీవితం మహోత్సవం అవుతుంది మన మార్పుతో ఈ ప్రపంచం కొత్త వెలుగుతో మెరవడం మొదలవుతుంది సత్యమే దారి సత్యమే జీవితం సత్యమే నిజమైన ఆనందం